ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో శ్రమకాల శిలువ ధ్యాన కూడికలలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ శ్రమకాల శిలువ ధ్యాన కూడికల్లో ప్రతి ఒక్కరు కూడా వాక్యంలో దీవించబడాలి. దేవుని యొక్క వాక్యమును ఆసక్తిగా విని ఆయన యొక్క వాక్యానుగుణంగా నడుచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నా. అదేవిధంగా ప్రార్థన, దేవునితో సహవాసం, ఈ శ్రమకాల శిలువ ధ్యానాల్లో ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో అప్పుడే దేవాతి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునితో సహవాసం చేయండి, ప్రార్థన చేసుకోండి. మేము శ్రమకాల శిలువ ధ్యానాల్లో మేము దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థనల్లో మేము ఏకీభవిస్తున్నాం, వాక్యాలు మేము వింటున్నాం అని చెప్పుకునేటువంటి వారు అది ఓకే, అది ప్రాముఖ్యమైందే. కానీ మీరు వ్యక్తిగతంగా దేవునితో సంభాషించడం, వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించడం, వ్యక్తిగతంగా నీ రహస్య గదిలోనికి వెళ్ళి నీవు మొర్రపెట్టినప్పుడు రహస్యమందు చూచి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్రమకాల శిలువ ధ్యానాల్లో గ్రహించాల్సింది, తెలుసుకోవాల్సింది ఒకటే: మనము దేవునితో సహవాసం చేస్తున్నాం. ఆ యేసయ్య మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగించడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ 40 రోజు ప్రార్థనల్లో కానీ, 40 రోజు ఉపవాసాల్లో కానీ, 40 రోజులు కూడా మీరు చేసేటువంటి దేవునితో చేసేటువంటి సహవాస విషయంలో కానీ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే అవసరమో అవసరత కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి. మీ కుటుంబంలో ఎటువంటి అవసరతలు ఉన్నాయో దేవుణ్ణి అడగండి. మీ వ్యక్తిగత జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో దేవుణ్ణి అడగండి. దేవాది దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే నేను శ్రమకాల శిలువ ధ్యాన కూడికల్లో ఈ వాక్యంలో ఏకీభవిస్తూ ప్రభా ఆత్మీయతలో ఎదగడానికి నాయన ప్రభా నీ వాక్యంలో ఉన్న శక్తిని పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి బిడ్డను మీరు ఎక్కడ చోటను భద్రపరచమడుగుచున్నాను. మీ కృపచేత నింపండి అయ్యా. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీరే తోడుండమడుగుచున్నాను తండ్రి. నూతనమైన కార్యాలు జరిగించండి యేసయ్య. ఎంతమంది బిడ్డలైతే ఉపవాసం ఉంటున్నారో, ఎంతమంది బిడ్డలైతే ప్రభా నీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, నన్ను వారి కుటుంబాల్లో కానీ, వారు చేసేటువంటి పనుల విషయాల్లో కానీ, వ్యక్తిగత జీవితం విషయంలో కానీ, ప్రతి విషయంలో మీ కృపను, మీ సహాయాన్ని బిడ్డల పట్ల విడుదల చేసి దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8-9 వచనాలు ఈ విధంగా ఉంటూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. ఇక్కడ ఈ వచనములో అపోస్తలుడైన పౌలు గారు 2 మాటలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆ 2 మాటలు ఏంటంటే, ఒకటి శరీరము నుండి విత్తేటువంటి వాడు, 2 ఆత్మ నుండి విత్తేటువంటి వాడు. శరీరం నుండి విత్తడం ఏంటి, ఆత్మ నుండి విత్తడం ఏంటి? చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. మన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఒక మనిషికి సంబంధించి, ఒక విశ్వాసికి సంబంధించి, లేదా ఒక స్త్రీకి, ఒక పురుషునికి సంబంధించి శరీరం అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుందని మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే మనకందరికీ తెలుసు, ఈ శరీరం అనేటువంటిది కేవలం నిష్ప్రయోజనం. ఇది మట్టితో చేయబడ్డది కనుక
ఇది మట్టిలో కలవబోతున్నదని వాక్యం తెలియజేస్తున్నది. మరి ప్రాముఖ్యమైనది ఏంటంటే కనుక ఆత్మ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు దేవుడు ఆదాము గారిని చేసినప్పుడు ఒక మట్టితో ఆదాము గారిని చేసి ఆదాము గారి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడు ఏం చేశాడంటే అతని యొక్క నాసికా రంధ్రములలో జీవాత్మను లేక జీవవాయువును ఊదినట్లుగా వాక్యం మనకి తెలియజేస్తున్నది. ఎప్పుడైతే జీవాత్మ జీవవాయువు ఊదారో అప్పుడు ఆదాము గారిలోనికి ఏమొచ్చింది? ప్రాణం వచ్చింది. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. ఎప్పుడైతే ఆదాము గారిలోనికి జీవాత్మ వచ్చిందో, జీవవాయువు వచ్చిందో, ఆయనలోనికి ప్రాణం వచ్చింది. ఇప్పుడు మనిషి శరీరం అనేటువంటిది కేవలం ఒక మనిషి జీవించడం మాత్రం కోసమే, బ్రతకడం మాత్రం కోసమే. కానీ ఆత్మ అనేటువంటిది దేవుడు వానిలో పెట్టినటువంటి దీపము అని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే, విశ్వాసిగా ఉన్నటువంటి నేను, రక్షణ పొందినటువంటి నేను ఒకవేళ ఈ లోకములో జీవితాన్ని చాలించిన తర్వాత మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? దేవునిలో ఉంటే, దేవునిలో కట్టబడితే ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది అని ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ అనేటువంటిది క్రైస్తవులకు ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాట 2 మాటలు. ఒకటి, శరీరము ద్వారా విత్తేటువంటి వాడు అనేటువంటి మాట. ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు శరీరము ద్వారా విత్తేటువంటి వారు అనేక మంది. అంటే శరీరము ద్వారా విత్తడం అంటే ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వడం కాదు, ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వడం కాదు, ఆత్మీయ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం కాదు, కానీ శారీరక విషయాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారు అనేక మంది. మంచి బట్టలు వేసుకున్నామా, మంచి ఉద్యోగం దొరికిందా, మంచిగా మనకి లైఫ్ మంచిగా వెళుతుందా, శారీరక విషయాలను గురించి ఆలోచించేటువంటి వారు అనేక మంది. మరి ఆత్మీయ విషయాల గురించి ఆలోచించడం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ముఖ్యంగా క్రైస్తవులు అనేటువంటి వారికి ఆత్మీయ జీవితం, ఆత్మీయత అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ లోకంలో శారీరకంగా ఆలోచించేటువంటి వారు అనేక మంది. నేను బాగున్నానా, బాగోలేదా, నా కుటుంబం బాగుందా, బాగోలేదా, మనం బాగుంటే సరిపోతుంది. కానీ ఆత్మీయమైనటువంటి విషయాలపై ఒకవేళ నువ్వు ఆలోచన ఉంచగలిగి, ఆత్మీయ విషయాల కొరకు నీవు ఎక్కువగా ఆసక్తి చూపించగలిగితే కనుక నువ్వు దేవునితో సహవాసం చేయగలుగుతావు. ఈ శారీరక విషయాలను బట్టి విత్తేటువంటి వాడు ఈ లోకములో క్షయమైనటువంటి పంటను కోస్తాడు. ఆ పంట అనేది కనబడుతుంది, కానీ అది మళ్ళీ పనికిరానిదిగా ఉంటూ ఉన్నది. శరీరాన్ని బట్టి విత్తొద్దు ప్రియమైన దేవుని బిడ్డ. నేను ఉదయాన్నే చర్చికి వెళ్ళాలి, వెళ్తున్నావు, వస్తున్నావు. మళ్ళీ తర్వాత ఆదివారం చర్చికి వెళ్ళాలి, వెళ్తున్నావు, వస్తున్నావు. నేను చర్చికి వెళ్ళానా, ప్రార్థన చేశానా, ఆరాధనలో పాల్గొన్నానా, అయిపోయిందా? మళ్ళీ కనుమ సోమవారం నుండి శనివారం వరకు నీ పనులను చూసుకున్నావా, చేసుకున్నావా, సరిపోయింది. శారీరక విత్తనం, శరీరాన్ని బట్టి విత్తేటువంటి వారు, శారీరక కార్యాలు చేసేటువంటి వారు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారే, విశ్వాసులుగా ఉన్నటువంటి వారే శారీరక కార్యాలు, అదే శారీరక క్రియలు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా, దేవునికి నువ్వు భయపడితే గనక శారీరక విషయాలను ఎప్పటికీ కూడా నీవు చేయలేవు, శారీరక కార్యాలను ఎప్పటికీ కూడా నీవు చేయలేవు ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు దేవునితో సహవాసం చేయకపోతే గనక, నువ్వు దేవునితో మంచి సహవాసం కలిగి ఉండకపోతే గనక శారీరక విషయాలను చేయడానికి ఎంతగానో ఆసక్తి నువ్వు చూపిస్తూ ఉంటావు. చూడండి, ఇతరులను నిందించడం, ఇతరులను బాధ పెట్టడం, దూషించడం, దొంగతనము, అబద్ధము, అయితే వ్యభిచారము, ఇవన్నీ కూడా శారీరక విషయాలు మన దేవుని బిడ్డ. నువ్వు శరీరాన్ని బట్టి విత్తేటువంటి విత్తనం ఏదైతే ఉన్నదో అది క్షయమైనటువంటిది, ఈ లోకంలో ఎందుకు పనికిరానటువంటిది, నీకు మంచి ఫలితాలను ఇవ్వలేనటువంటిది. క్రీస్తులో ఉన్నటువంటి వారు
శారీరక క్రియలు విడిచిపెట్టాలని వాక్యం మనకి తెలియచేస్తున్నది. క్రీస్తులో ఉన్నటువంటి వారు శారీరక విషయాలపై ఆసక్తి చూపించకూడదని వాక్యం మనకి తెలియచేస్తున్నది. క్రీస్తులో ఉన్నటువంటి వారు ఎల్లప్పుడూ కూడా ఆత్మ స్వభావము కలిగి ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తులో ఉన్నటువంటి నీవు శారీరక విషయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నావా, ఆత్మీయ విషయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నావా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి నీవు, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి నీవు గమనించాల్సింది, ఆ దేవాతి దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ నువ్వు గమనించి ప్రియమైన దేవుని బిడ్డ, శారీరక విషయాలను ప్రక్కన పెట్టు. ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ప్రక్కన పెట్టు, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు ప్రక్కన పెట్టు. దేవుడు నిన్ను చూస్తే సంతోషపడేటువంటి కార్యాలను నువ్వు చేయగలిగితే కనుక తప్పకుండా నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మను బట్టి విత్తేటువంటి వాడు అంటే నీ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. నీ శరీరం యుగయుగాలు ఉండదు, నువ్వు బ్రతికినంత వరకే నీ శరీరం ఉంటుంది. కానీ నీలో దేవుడు పెట్టినటువంటి ఆత్మ, నీలో ఉన్నటువంటి ఆత్మ అది యుగయుగాలు ఉండబోతున్నది. ఆ ఆత్మను దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు చేర్చగలిగితే గనక యుగయుగాలు దేవునితో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. అందుకే ఆత్మను బట్టి విత్తేటువంటి వాడు ప్రార్థన, వాక్యము, దేవునితో సహవాసము, దేవుని యందు విశ్వాసము, దేవుని యొక్క కార్యాలు నమ్మడము, ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టడము, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుడు నాకు తోడైనాడని చెప్పడం, అనేక మంది దగ్గర దేవునికి సాక్షిగా నిలబడడం, అనేక మంది దగ్గర దేవుని యొక్క క్రియలను చేసి చూపించడం, ఇవన్నీ కూడా మన దేవుని పెట్టారా నీలో ఉన్నటువంటి ఆత్మీయతను, దేవునిలో ఉన్నటువంటి ఆ శక్తిని తెలియపరుస్తుంది. నువ్వు ఆత్మలో బలపరచబడితే కనుక విశ్వాసిగా ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గమనించగలిగితే కనుక దేవునిలో నువ్వు బలంగా నిలబడతావు. ప్రియమైన దేవుని, నీ విశ్వాసపు మాటలే నీ ఆత్మ యొక్క శక్తిని తెలియపరుస్తాయి. నీ విశ్వాసపు క్రియలే దేవుని యొక్క శక్తిని తెలియపరుస్తాయి. నువ్వు దేవుణ్ణి నమ్మినటువంటి విధానమే నువ్వు దేవునిలో ఏమై ఉన్నావో తెలియపరుస్తుంది. ప్రియమైన, అందుకే దేవునితో సహవాసం చేస్తున్నటువంటి నీవు, దేవుని యొక్క కార్యాలను చేయడానికి ఆశపడుతున్నటువంటి నీవు, ఆత్మీయత అనేది చాలా ప్రాముఖ్యమైనదని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది నేను ప్రార్థన చేసేస్తూ ఉన్నాను, నేను చర్చికి వెళ్ళిపోతూ ఉన్నాను, నేను ప్రతి శ్రమకాల ప్రార్థన నేను చర్చిలో పాల్గొంటూ ఉన్నాను అని చెప్పడం కాదు. కానీ అసలు నీవు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ఎంతసేపు దేవునితో సహవాసం చేయగలుగుతున్నావు, ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నావు, ఎంతవరకు ప్రార్థించేటువంటి హృదయం నీకు ఉంటూ ఉన్నది అనేది ఒక్కసారి పరిశీలించుకోండి. మన దేవుని, నువ్వు నిందించే ఆత్మను కలిగి ఉన్నావా? నీలో దేవుని యొక్క ఆత్మ లేదు. నువ్వు ఇతరులను బాధ పెట్టేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని యొక్క ఆత్మ నీలో లేదు. మన దేవుని, ఇప్పటికీ కాదు ఎప్పటికీ శరీరాన్ని బట్టి ఏది వెత్తొద్దు. వాక్యమా, ప్రార్థన, శరీరాన్ని బట్టి వెత్తొద్దు. ఆత్మను కలిగి ఉండు, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండు. అదే ఆత్మతో నీవు దేవుని యొక్క శక్తి కలిగి మన దేవుని బిడ్డ ఆత్మ అనేటువంటి కార్యాలను విత్తగలిగితే గనక నీ జీవితంలో ఉన్నతమైనటువంటి ఫలాలను ఆత్మను బట్టి నీవు కోయబోతున్నావు. 2 రకాలైన పంటలు ఉన్నాయి, క్షయమైనటువంటి పంట, ఆత్మీయమైనటువంటి పంట. క్షయమైన పంట ఈరోజు నీ కళ్ళకు కనిపించవచ్చు, శారీరక కష్టము ద్వారా నువ్వు సంపాదించిన సంపాదన ఈరోజు నీ కంటికి కనిపించవచ్చు, అది ఈరోజు ఉండొచ్చు పోవచ్చు. ప్రేమ దేవుని బిడ్డ, కానీ ఆత్మ ద్వారా నువ్వు విత్తేటువంటి ప్రతి పంట కూడా పరలోక రాజ్యంలో నీ కొరకు స్థిరముగా యుగయుగాలు ఉండబోతున్నది. నీ కొరకు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు జరిగించేదిగా ఉండబోతున్నది. ప్రేమ దేవుని, అందుకే ఈరోజు దేవుని విశ్వాసం కలిగి ఆ దేవాతి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయ, ప్రభా నేను శారీరకంగా విత్తకూడదయ్యా, ఆత్మీయంగా విత్తాను. ఇప్పటి వరకు నేను శారీరకంగా నడుచుకున్నానేమో, వద్దు ప్రభా, నేను ఆత్మీయంగా నడుచుకునేటువంటి కృపను నాకు దయచే ప్రభా అని దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఏమని దేవుని బిడ్డలారా, ఈ శ్రమకాల శిలువ ధ్యాన కూడికల్లో
ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ యొక్క శ్రమకాల శిలువ ధ్యాన కూడికలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చేత నింపండియా. మీరే తోడుండమడుగుచున్నాను, కనికరించమడుగుచున్నాను. ఈ దినమంతేనైనా బిడ్డలు చేస్తున్న ప్రతి పనులు మీరు ఉండమని, చేస్తున్న ఉపవాసాల్లో మీరు ఉండమని, చేస్తున్న ప్రార్థనలు మీరు ఉండమని, కనికరించి కాచి కాపాడమని ప్రభువైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన క్రీస్తు వారి యొక్క కృప, దీవెన, ఆశీర్వాదం బిడ్డలకు కుటుంబానికి చేస్తున్న ప్రతి ప్రార్థనకు తోడుండి నడిపించండి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.